ఈ షాప్ వాళ్ళు వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు మమ్మల్ని, మా ముగ్గురిని. హలో హలో, షీఈ్ మైకా. సో మాతో పాటు ఉండే థర్డ్ పర్సన్ తినే అనమాట. నమస్కారం. బాగున్నారా? బాగున్నారా? నాగా కల్చర్ లో ఓన్లీ ప్లేట్ లో రైస్ మాత్రమే పెడతారంట. ఇలా లోకల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కిచెన్ లో కూర్చుని తింటే మామూలుగా లేదు. వీళ్ళు రోడ్డు మీద గన్లు పట్టుకు తిరుగుతున్నారు. హలో, హౌ ఆర్ యూ? ఓకే, మనోడు తోలుతో పడేశాడు, బట్ ఏం కాలేదు. ఇక్కడ సన్సెట్ కోసం అని చెప్పి ఈ పాయింట్లో ఆగాం. ఆ వెనకాల కనిపిస్తుంది కదా అక్కడ. దీని పక్కనే చిన్న విలేజ్ ఉంది, తన్హాయ్ అని చెప్పి. మన బ్రో సిగరెట్ కోసం అని వచ్చాడు ఈ షాప్కి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఫారెన్ లేడీ పరిచయం అయింది. ఆమెతో మాట్లాడుతూ ఉండగా ఈ షాప్ వాళ్ళు వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు మమ్మల్ని, మా ముగ్గురిని. చికెన్ తీసుకొచ్చి డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నారు, ఇంటికి రమ్మంటున్నారు. సో క్రేజీ ఎక్స్పీరియన్స్. నా బైక్ ఆ బ్రోకి ఇచ్చి పంపించా. ఇలా పైకి ఉంది, కొండపైన ఉందన్నమాట ఇల్లు. సో మేము కొండపైకి నడిచి వస్తున్నాం. అటు రూట్ అంతా కొంచెం మడ్డి అలా ఉంటుందంట. ఆ బ్రో ఆ ఫారెన్ అమ్మాయి ఉంది కదా, తనతో పాటు రూట్ చూపించి తీసుకొస్తానని చెప్పి బండి వేసుకెళ్ళిపోయాడు అనమాట. మేము ఇంకా బ్యాగ్లు అవన్నీ తీసుకుని పైకి ఎక్కుతున్నాం. తన్హాయ్ విలేజ్లో ఈరోజు నైట్ స్టే. మనోడు అలెక్స్. సో ఈరోజు మా హోస్ట్ అనమాట. ఈరోజు వీళ్ళ ఇంట్లోనే ఉండబోతున్నాం. సో వాళ్ళ ఇల్లు చూపిస్తాడు ఇప్పుడు మనకి. లెట్స్ గో అలెక్స్. దిస్ ఈస్ ట్రెడిషనల్ హౌస్. ఓకే, వీళ్ళ అమ్మగారు రూమ్ అంటే ఫస్ట్ ఇది. ఓకే, నో నీ దిస్ వన్ మామ్ రూమ్. దిస్ ఈజ్ యువర్ రూమ్. ఓకే, ఈరోజు ఈ రూమ్ లోనే ఉండబోతున్నాం మేము. And tonight you guys will be sleeping in my bed. Okay. I will be sleeping next to you. ఓకే. సో ఈరోజు వాళ్ళ బెడ్రూమ్ ఉంది, తన బెడ్రూమ్ ఉంది కదా, దాన్ని మాకు ఇస్తున్నాడు అనమాట. సో మేము మొత్తం ముగ్గురం, నేను, గౌతమ్ బ్రో, ఒక ఫారెన్ అమ్మాయి ఉంది, తను కూడా పరిచయం చేస్తాను ఇప్పుడు. లెట్స్ గో. ఇది వీళ్ళ కిచెన్. హలో. 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 షీఈ్ మైకా. Yes, from Netherlands. ఫ్రమ్ నెదర్లాండ్స్. సో మాతో పాటు ఉండే థర్డ్ పర్సన్ తినే అనమాట. సో ఆ షాప్ దగ్గర కలిసింది. సో ముగ్గురం కలిసి వీళ్ళ ఇంట్లో ఉండబోతున్నాం ఈరోజు. యా, దిస్ ఈజ్ అవర్ మదర్ టంగ్, తెలుగు. What's the name? తెలుగు. సే బాగున్నారా. బాగున్నారా ఇస్ హౌ ఆర్ యూ. హౌ ఆర్ యూ. జస్ట్ యూ సే బాగున్నారా. Bagunara. And then how do you say good? గుడ్ ఈజ్ లైక్ బాగున్నాను. బాగున్నారా. బాగున్నాను. టూ కన్ఫ్యూజింగ్ రైట్. సో ఇది వీళ్ళ ట్రెడిషనల్ కిచెన్. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈరోజు మనోడు చికెన్ తీసుకొచ్చాడు. చికెన్ తీసుకురావడం అంటే సగం కోడిని తీసుకొచ్చి మనోడే పొయ్యి మీద కాల్చి దానికి మనోడే ముక్కలు కొట్టి మొత్తం ప్రిపేర్ చేపిస్తున్నాడు. ఇక్కడ స్నానం చేయడం అనేది మ్యాండేటరీ అంట. అంటే ఇంటికి గెస్ట్ వస్తే స్నానం చేయడం మ్యాండేటరీ అంట. అలా కాదయ్యా, వీళ్ళు హోమ్లీ అన్నారు, నా హోమ్ లో నేను స్నానం చేయను అన్నారు. అది తప్పు కాదు. సో బయట బాగా చల్లగా ఉంది అనే పాటికి స్నానం చేయను అంటున్నాడు. షీఈ్ మామ్. షీఈ్ లైక్ మై మదర్, పుషింగ్ మీ టు టేక్ బాత్. హలో. Hi. Mom, what's your name? My name is Nyolong. Nyolong. Yeah. So, బాగున్నారా. Bagunara is how are you? Oh. In our language. Acha. బాగున్నారా. I'm fine. Namaskaram. Bagunara. Namaskaram. Bagunara. Bagunara. వీళ్ళు చికెన్ చాలా డిఫరెంట్గా చేస్తున్నారు. చికెన్లోనే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఇవన్నీ కోసేసి ఆయిల్ వేశారు. చికెన్ మసాలా, పసుపు అన్నీ దీంట్లోనే వేసేస్తున్నారు అనమాట. ఇది ఆయిల్. ఈ ఆయిల్ వాడుతున్నారు. చాలా డిఫరెంట్గా ఉంది ఆయిల్ అంటే. ఇది నాగా ఫుడ్ ట్రై చేయడమే కాదు, ఎలా వండుతున్నారో కూడా నేర్చుకుంటున్నాం. అన్నీ కలిపేసి పొయ్యి మీద పెట్టేశారు. స్లోగా కుక్ చేస్తారు కట్టెల పొయ్యి మీద. టేస్ట్ మామూలుగా ఉండదు. ఇంకా ఇప్పుడే ఫ్రెష్గా స్నానం చేసి వచ్చి కిచెన్లో కూర్చున్నా. అక్కడ మంట వెలుగుతుంటే ఇక్కడ వేడిగా ఉంది. కాకపోతే ఆ పొగకి కళ్ళెం నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇలా మర్యాదలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. స్నానం చేయమన్నారు. ఓకే, అంతలోకి వేడి నీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళే బాత్రూంలో పెట్టేసి అవి నార్మల్ వాటర్తో మిక్స్ చేసేసి మామూలుగా లేదు అసలు. అండ్ స్నానం చేసి వచ్చిన తర్వాత చాలా రిఫ్రెషింగ్గా ఉంది. సో ఫ్రెష్ అయ్యి రాగానే టీ ఇచ్చారు.
ఇది ఇలా కల్చర్ అనమాట. సో తను ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మొత్తం టీ బిజినెస్ చేస్తారంట ఈ విలేజ్ మొత్తంలో. సో ఈ టీ ఈ విలేజ్లో పండింది అంట. ఇది టీ ఫుల్లీ ఆర్గానిక్ టీ అంట. ఓకే, బట్ టీ మాత్రం సూపర్ టేస్టీ ఉంది. జస్ట్ చేతులు కడుక్కుండా వేడి నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు అన్నం తినే ముందు. ఇక్కడ వీళ్ళకి స్పెషల్ ప్లేట్ ఒకటి ఉంది. యూ నీడ్ టు హోల్డ్ ఇట్ విత్ ద లెఫ్ట్ హ్యాండ్ అండ్ దెన్ ఈట్ విత్ ద రైట్ హ్యాండ్. దీంట్లో రైస్ పెట్టి ఉంచారు, తర్వాత కర్రీస్ పెట్టారు. ఇప్పుడు తిని ట్రై చేద్దాం ఎలా ఉందో. నాగా కల్చర్లో ఓన్లీ ప్లేట్లో రైస్ మాత్రమే పెడతారంట. కర్రీస్ మనకి కావాల్సినంత వేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు కర్రీ సర్వ్ చేయరంట. సో కర్రీస్ అన్నీ తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు. సో ఇది చికెన్ కర్రీ, ఇది బంగాళదుంప ఫ్రై, ఇది దాల్. కర్రీ మాత్రం చూస్తాకి మామూలుగా లేదు. My boy. వాట్ ఇస్ దట్? Chutney, huh? చట్నీయా? ఓకే Tip it, okay? We'll eat together, okay? ఓకే. Yes. దీన్ని ఇలా పట్టుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాలి, రైట్ హ్యాండ్తో తింటారనమాట. కర్రీ అయితే అదిరిపోయింది. పీస్ ఉడికింది మామూలుగా లేదు. పీసు సెమీ డ్రై కర్రీ. బాబా బాబా నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది. హౌ వాజ్ ఇట్? గుడ్. వీళ్ళది నాగా చట్నీ అని ఉంటుంది, చాలా ఫేమస్. అది సేమ్ మన కొంచెం టమాటా చట్నీ లాగా ఉంటుంది, కాకపోతే వీళ్ళకి కింగ్ చిల్లీస్ ఉంటాయి కదా వాటితో చేస్తారు. అందరం కూర్చుని కుమ్ముతున్నాం, మామూలుగా లేదు. మనోడు బెంగళూరులో ఉంటాడంట, కొంచెం కన్నడ తెలుసంట, కన్నడ మాట్లాడుతున్నాడు. ఇలా లోకల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కిచెన్లో కూర్చుని తింటంటే మామూలుగా లేదు. వీళ్ళంతా అలెక్స్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. నైట్ ఫుల్గా పడుకున్నాం. ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా కిచెన్లోకి వెళ్తే వేడి వేడి టీ పెట్టించారు. అక్కడ వాళ్ళ నాన్నగారు వచ్చారు, ఆయనతో కలిసి చాలాసేపు మాట్లాడుకున్నాం. ఈయన అలెక్స్ వాళ్ళ నాన్నగారు. మార్నింగ్ చాలాసేపు కూర్చుని మాట్లాడుకున్నాం. ఈ విలేజ్ గురించి చాలా విషయాలు చెప్పారు. సే హాయ్. సో చాలా మంచి ఆయన, చాలా బాగా మాట్లాడి విలేజ్ గురించి చెప్పి పొద్దున్నే చాయ్ తాగుతూ పిచ్చపిచ్చగా మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు విలేజ్ మొత్తం తిప్పడానికి తీసుకెళ్తున్నాడు. అసలు ఈ విలేజ్ ఏంటి, ఎలా ఉంటుంది చూసి తెలుసుకుందాం. విలేజ్లో మార్నింగ్ లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు వీళ్ళ ట్రెడిషనల్ హట్ దగ్గరికి వచ్చాం. ఇది మొరాన్. మనోడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇది వీళ్ళ క్లాన్ది హట్ అనమాట. హట్ అంటే మొరాంగ్ అంటారు ఇక్కడ. యాక్చువల్గా ఏంటంటే ఇది వీళ్ళ కమ్యూనిటీ ప్లేస్ లాగా. అందరూ వచ్చి ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటారు. దీంట్లోకి ఆడవాళ్ళకి అసలు అలౌవే లేదంట, ఓన్లీ మగవాళ్ళు మాత్రమే ఉంటారు. ఈ విలేజ్కి మొత్తానికి ఇది హట్. చాలా చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి, ప్రతి చిన్న విలేజ్కి ఇలాంటి హట్ ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడ ఇంకొక ఏంటంటే జస్ట్ ఈ విలేజ్కి మాత్రమే ఇది కదా, పక్కన విలేజ్కి ఇంకోటి ఉంటుంది. సో విలేజ్కి క్లాన్స్ అంటారు అనమాట. ఇది ఒక క్లాన్, అది ఒక క్లాన్. సో ప్రతి క్లాన్కి ఒక కింగ్ ఉంటాడు. సో అంటే ప్రతి విలేజ్కి ఒక కింగ్ ఉంటాడు, వీళ్ళందరికీ కలిపి మెయిన్ కింగ్ ఉంటారనమాట. సో అలా నడిసిద్ది వీళ్ళ సిస్టమ్ అంతా. వీళ్ళ ట్రెడిషనల్ హట్ లోపలికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు. సో ఇది లోపల ప్లేస్. ఇక మనోడు ఏం చెప్పాడంటే ఇది చాలా సింపుల్గా ఉంటుంది కానీ బట్ చాలా ట్రెడిషన్స్ ఫాలో అవుతారండి ఇక్కడ. వీళ్ళ పెద్దోళ్ళు ఉంటారు కదా, అంటే ఎల్డర్స్, వాళ్ళ ఎల్డర్స్ ఇక్కడ
ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళకి టీచ్ చేస్తారంట. మన ఏరియా ఎక్కడి వరకు ఉంది, బౌండరీస్ ఎక్కడ, అవన్నీ వీళ్ళ ట్రెడిషన్స్ ఇవన్నీ టీచ్ చేస్తారు. తర్వాత వీళ్ళ పిల్లలకి టీచ్ చేస్తారనమాట. వెనకాల బెంచెస్ ఉన్నాయి కదా, 4 బ్యాచ్లు మాత్రమే ఇక్కడ కూర్చుంటారంట. సో 4 sides 4 బ్యాచెస్, ఒక్కొక్క దాని మీద 4 మాత్రమే కూర్చుంటారంట. ఇక్కడ ఒక చైర్ ఉంది, ఆ చైర్ లో కింగ్ కూర్చుంటారంట. ఈ పైన కనిపిస్తున్నాయి కదా, ఇవి టార్చ్ లైట్స్ లాగా వాడతారంట. పాత కాలంలో వీళ్ళ దగ్గర టార్చ్ లైట్స్ ఏం లేనప్పుడు ఇలాంటి పట్టుకుని దాన్ని వెలిగిస్తే ఆల్మోస్ట్ 3 hours వెలుగుతానే ఉంటుందంట, టార్చ్ లైట్స్ లాగా. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది లాక్ డ్రమ్ అంటారంట. దీనికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది ఇక్కడ. ఇదంతా ఒకే ఒక్క చెట్టుతో చేస్తారంట. దీన్ని వాయించడానికి స్టిక్స్ లాగా ఉన్నాయి. తర్వాత ఇది ఓన్లీ మెన్ మాత్రమే కొడతారంట, ఉమెన్ కొట్టరు. ఇది కూడా నార్మల్ టైమ్స్ లో, అంటే ఈ టైమ్స్ లో కనుక దీన్ని వాయిస్తే ఫైన్ వేస్తారంట. లేకపోతే కనుక ఎప్పుడైతే ఎవరైనా పెద్దలు చనిపోతే, ఎల్డర్స్ ఉంటారు కదా విలేజ్ లో, వాళ్ళు చనిపోయినప్పుడు వాయిస్తారంట. లేకపోతే ఏదైనా పండగలకు వాయిస్తారు, అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు వాయించరంట. నైట్ 10:30, 11కి తీసుకొచ్చాడు ఇక్కడికి మమ్మల్ని. నార్మల్గా తిన్న తర్వాత వచ్చి తిరుగుతున్నప్పుడు తీసుకొచ్చాడు. మామూలుగా లేదు, రాత్రి కరెంటు పోయింది, ఏం కనిపించలేదు. సో సరే పొద్దున్నే వద్దామని చెప్పాను. నైట్ క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. ఇలా ఆన్ గ్రౌండ్ రియాలిటీకి వచ్చి ఒకళ్ళ ఇంట్లో ఉంటూ వాళ్ళ ట్రెడిషన్స్, వాళ్ళ పర్టికులర్ విలేజ్లో ఎలాంటి ట్రెడిషన్స్ ఫాలో అవుతారని తెలుసుకుంటే చాలా బాగుంది. విలేజ్ మొత్తం తిప్పి చూపిస్తున్నాడు, మామూలుగా లేదు విలేజ్, అద్దిరిపోయింది. Take care of the road, okay? Yeah. This is the entry gate, the welcome gate. So, welcome to Tanhai Village, bro. Okay. I already told you like more than 10 times, but it's fine. See, this is the place, okay? This land, the owner of this land is like I'm the owner of this land. Okay. But we didn't give this much, but we didn't took money or whatever. Okay. We just gave. Okay. Like it's a love story. It's a love story about our home and our queen. ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ మన అలెక్స్ వాళ్ళదంట, కానీ ఫ్రీగా ఇచ్చేసారంట. అసలు దీనికి ఒక హిస్టరీ ఉంది, ఒక లవ్ స్టోరీ ఉంది ఇక్కడ. సో ఆ లవ్ స్టోరీ ఏంటంటే, ఇక్కడ 17 ట్రైబ్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఇంటర్ మ్యారేజెస్ ఉండవు అనమాట. సో అంటే మనకి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఇంతవరకు ఎలా ఉండవో అలాగే ఇక్కడ యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదంట. అప్పట్లో ఒక లవ్ స్టోరీ జరిగింది అలాగే. వీళ్ళ ట్రైబ్ ఉంది కదా, కోనియాక్ ట్రైబ్, నాగాస్ అనమాట. వీళ్ళకి ఆపోజిట్లో అస్సాంలో కూడా ఇంకో ట్రైబ్ ఉంది, అది అహోమ్ అంట. అహోమ్లో ఉన్న కింగ్ వచ్చి ఇక్కడ వీళ్ళ తన్హాయిలో ఉన్న చీఫ్ డాటర్ని, అంటే కింగ్ డాటర్ని లవ్ చేశాడంట. అప్పట్లో మ్యారేజ్ ఒప్పుకునే వాళ్ళు కదా, సో చాలా కష్టమైంది, గొడవలు చేశారు, అవి చేశారు. లాస్ట్కి ఎలా అయితే పెళ్లి చేసుకున్నారంట. అది ఆ రిలేషన్షిప్కి, అంటే అప్పట్లోనే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేశారని చెప్పి. ఎప్పుడు 16th, 17th centuryలో 1600 సంవత్సరం టు 1700 సంవత్సరంలో జరిగింది. అప్పట్లో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరిగింది, దానికి వీళ్ళు మెమొరీ పెట్టారనమాట. ఈ రాక్కి కూడా ఒక స్పెషాలిటీ ఉందంట. సో యాక్చువల్గా ఇక్కడ ఒక రివర్ ఉంది, రివర్ దగ్గర రాక్ కొంచెం మెత్తగా ఉంటుందంట. ఇది చాలా మట్టితో ఉన్న రాక్. ఆ లవర్స్ దీని మీద కూర్చుని మాట్లాడుకునే వాళ్ళంట. సో కింగ్, క్వీన్ ఇక్కడ కూర్చున్నారని చెప్పి వాళ్ళ, అంటే కూర్చున్నప్పుడు బమ్ ప్రింట్స్ ఉంటాయి కదా, సో ఆ బమ్ ప్రింట్స్ కనిపించినాయి. అండ్ వాళ్ళు తాగిన గ్లాస్, కత్తి పెట్టినట్టు కూడా మొత్తం పెట్టారనమాట. వీళ్ళు రోడ్డు మీద గన్లు పట్టుకు తిరుగుతున్నారు. హలో, హౌ ఆర్ యూ? ఫైన్. I'm from Andhra Pradesh. Vijayawada. Okay. What is that gun? This is for Single barrel gun. Yeah. ఓకే. ఇక్కడ మజిల్ గన్ అంటారంట. సో ప్రొటెక్షన్ కోసం పట్టుకు తిరుగుతారంట. రోడ్ల మీద అలా పట్టుకుని తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ ఎలిఫెంట్స్ కానీ అవి కానీ రోడ్ల మీద వచ్చేస్తూ ఉంటాయి అనమాట. వైల్డ్ లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ప్రొటెక్షన్ కోసం ఇది పట్టుకుని తిరుగుతూ ఉంటారు అనమాట. చాలా మంది రోడ్ల మీద ఇది ఇలా పట్టుకుని ఇలా పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. రోడ్డు మీద ఈయన కనిపించాడు, ఈయన దగ్గర గన్ను తీసుకుని చూస్తున్నాను. బట్ దీని ఏమీ లోడ్ లేదు. యూ డోంట్ హ్యావ్ బుల్లెట్స్ నౌ, రైట్? నో బుల్లెట్స్. ఓకే. అండ్ ఓపెన్. ఓకే. ఇక్కడ నొక్కితే ఇది రిలీజ్ అయ్యిద్దంట. సో దీంట్లో ఈ లోడ్ చేసి దీన్ని ఇలా పెట్టి పేలుస్తారు. ఇప్పుడేమీ బుల్లెట్స్ లేవు. బట్ మనోడే చెప్తున్నాడంటే ఈ గన్ పట్టుకు తిరిగితే అమ్మాయిలు చాలా ఇంప్రెస్ అవుతారని చెప్పి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. మనోడు మంచి అథెంటిక్ విలేజ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాడు. అస్సలు మర్చిపోలేని దీన్ని. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. యూ గేవ్ మీ ఎ లాట్ ఆఫ్ మెమరీస్ ఇన్ ద విలేజ్. We are boys, bro. We just met yesterday, and now after just saying hi, we are the closest one. యా. రాత్రి ఎంత క్లోజ్గా మాట్లాడుకున్నామంటే, వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వీళ్ళ ఫ్రెండ్స్ నాకు పరిచయం చేసి వాళ్ళతో ఎంత క్లోజ్గా ఉన్నాడో నాతో కూడా అంత క్లోజ్గా ఉన్నాడు. సో నాకు ఒక కొత్త ఫ్రెండ్ దొరికాడు ఇక్కడ. మోస్ట్లీ ఇక్కడ యూత్ అంతా
ఇక్కడ నుండి చదువుకుంటాకి బయటికి వెళ్ళిపోతారు, లేకపోతే చదువుకున్న తర్వాత జాబ్ చేయడానికి బయటికి వెళ్ళిపోతారు. సో ఇలాంటి పండగల టైంలోనే వచ్చి ఇక్కడ ఉంటారంట. సో అదృష్ట ప్రకారం హార్న్బిల్ టైంలో మనం వచ్చి వీళ్ళందరినీ కలవడం కుదురుతుంది. అండ్ ఇప్పుడు ఇంకా వేరే ప్లేస్లో ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. Now this time it's like Christmas time, so everyone will be coming for vacation, some from work. సో దెన్ యూ మేక్ టోర్నమెంట్స్ హియర్. Yeah. సో యూత్ అంతా ఇక్కడ ఉండరు, చదువుకుంటా కానీ జాబ్ చేయడానికి కానీ బయటికి వెళ్ళిపోతారు కదా, క్రిస్మస్ టైంలో వస్తారంట. సో ఇది వీళ్ళ పెద్ద గ్రౌండ్ ఉంది, ఇక్కడ టోర్నమెంట్స్ జరుగుతాయి అంట. ఇది వీళ్ళ స్కూల్ అంట, గవర్నమెంట్ స్కూలు. వీళ్ళ స్కూల్లో ఓన్లీ 8th క్లాస్ వరకు ఇక్కడ ఉంటుందంట విలేజ్లో. సో చిన్నపిల్లలందరూ 8th క్లాస్ వరకు ఇక్కడ చదువుకుంటారు. 8th క్లాస్ తర్వాత హైయర్ స్టడీస్కి మోన్ అనే విలేజ్కి వెళ్తారంట. సో అది ఇక్కడ నుండి 20 kilometers ఉంటుంది. యాక్చువల్గా వీళ్ళ చెల్లి కూడా 10th క్లాస్లో ఉంది. తను మోన్ అనే విలేజ్లో రెసిడెన్షియల్ ఉంటుంది అనమాట వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న విలేజెస్ అందరూ అక్కడ పంపిస్తారు. అక్కడ రెసిడెన్షియల్ క్యాంపస్ ఉంటుంది, దాంట్లో ఉండి చదువుకుంటారు. గవర్నమెంట్ మిడిల్ స్కూల్ తన్హాయ్ అని ఉంది ఇక్కడ. ఇది వీళ్ళ స్కూలు. మనోడు ఏం చెప్తున్నాడంటే తను కూడా ఇదే స్కూల్లో చదువుకున్నాడంట, కాకపోతే LKG వరకే చదువుకున్నాడంట. తర్వాత ఫస్ట్ క్లాస్ నుండి వేరే ప్లేస్కి వెళ్ళిపోయాడు. నేను చిన్నప్పటి నుండి ఇంట్లో కలిసి లేను, సో ఎక్కువ ఫ్రెండ్స్తోనే ఉన్నాను, హాస్టల్లోనే పెరిగానని చెప్తున్నాడు. అండ్ ఇప్పుడు కూడా తను జాబ్ చేయడానికి మన బెంగళూరులో ఉంటున్నాడు. వచ్చిన టైంలో మాత్రమే వాళ్ళ పేరెంట్స్తో ఉంటాడంట. అంటే చిన్నప్పటి నుండి చాలా తక్కువ టైం వీళ్ళు పేరెంట్స్ విలేజ్లో స్పెండ్ చేసేది. ఇక్కడ విలేజ్ చాలా చిన్నది కదా, ప్రతి ఒక్కళ్ళు అందరికీ తెలుసు, అందరూ కలిపి ఒక్క ఫ్యామిలీ లాగా ఉంటారు. సో మనోడు కనిపించిన ప్రతి ఒక్కరిని పలకరిస్తున్నాడు. అండ్ వీళ్ళ ట్రెడిషన్ ఏంటంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని ఫస్ట్ గ్రీట్ చేయాలంట. సో వాళ్ళు కనిపించగానే మనోడు చిన్నోడు కాబట్టి అందరినీ గ్రీట్ చేస్తున్నాడు, వాళ్ళు రివర్స్లో గ్రీట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్లని నరికి ఫైర్వుడ్లా చేస్తారనమాట. ఇక్కడ ఒక లాట్ ఉంది కదా, అంటే పై నుండి కింద వరకు, అది ఒకటి 500 అంట. నైట్ మొత్తం మేము కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఇంత లాట్ మనోడు కిచెన్లో తగలబెట్టేశాడు. అంటే 500 జస్ట్ ఫైర్వుడ్కే పెట్టేశాడు నైట్. విలేజ్లో పొద్దున్నే వెళ్ళి ఇలా కట్టెలు తీసుకుని వస్తూ ఉంటారనమాట. హలో విలేజ్ లైఫ్. ఈయన వెనక కత్తి పెట్టుకుని తిరుగుతున్నాడు కదా, ఆ కత్తితో ఆ కట్లన్నీ కొట్టుకుని తీసుకొస్తారనమాట. ఇది వాళ్ళ సిమెట్రీ అంట, శ్మశానం. వీళ్ళు చనిపోయాక పాతి పెడతారంట. పాతి పెట్టిన తర్వాత ఇలా మొరాన్లా చేస్తారు, ఒక హట్ లాగా. అంటే రీసెంట్గా ఒకళ్ళు చనిపోయారంట పాపం ఈ గ్రామంలో. అప్పుడు వాళ్ళని పాతి పెట్టి వాళ్ళకి హట్ లాగా చేసి పువ్వులు అవన్నీ పెడతారు ఇక్కడ. మనమైతే కాల్ చేస్తాం, లేకపోతే పాతి పెడతాం, తర్వాత సమాధిలాగా చేస్తాం కదా, వీళ్ళు ఇలా హట్ లాగా చేస్తారనమాట. సో ఉన్నంతకాలం హట్ ఉంటుంది, తర్వాత నార్మల్ అయిపోద్ది. అండ్ 7 feet డీప్ డిగ్ చేస్తారంట. అది కూడా బయట వాళ్ళు చేయరు, విలేజర్సే చేస్తారంట. వీళ్ళే వచ్చి డిగ్ చేసి 7 feet లోపల పెట్టి ఇలాంటి మొరాన్ లాగా క్రియేట్ చేసి హట్ లాగా ఇలా డెకరేట్ చేసి వెళ్తారు. నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇది చర్చ్. వీళ్ళందరూ క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయిపోయారు కాబట్టి ప్రతి గ్రామంలో ఒక పెద్ద చర్చ్ పెట్టుకుంటారనమాట. వీళ్ళ విలేజ్ మొత్తానికి ఇది కమ్యూనిటీ చర్చ్ అనమాట. ఈ చర్చ్ అందరు విలేజర్స్ కలిపి కట్టుకున్నది. Demonstrate you, okay? Like this is the middle part of our village. మిడిల్ పార్ట్, హైయెస్ట్ పార్ట్. Okay. Like our village is like this, okay? Okay. Mountain, nah? Okay. And this is the middle part. And this is the king house. ఓకే, దిస్ ఈస్ ద కింగ్ హౌస్. ఓకే, King house. మనోడేం చెప్పాడంటే ఇది మిడిల్ పార్ట్ ఆఫ్ ద విలేజ్ అంట. కొండ పైన ఈ ఏరియా ఉంటుంది, ఆ ఏరియాలోనే చర్చ్ ఉంటుంది. చర్చికి పక్కనే ఇక్కడ కింగ్ ఇల్లు ఉంటుంది అనమాట. ఇది కింగ్ హౌస్. సో నేను చెప్పా కదా, ఇక్కడ ఈ విలేజ్ మొత్తానికి ఒక కింగ్ ఉంటారు, ఆయన సన్ మాతో రాత్రి ఉన్నాడని చెప్పి. సో వాళ్ళ ఇల్లు అనమాట. ఆ కింగ్ ఇల్లు కొండ పైన ఉంటుంది, అంటే అందరికంటే పైన కింగ్ ఉంటారు, దాని కిందంతా ప్రజలు ఉంటారు అనమాట. అది ఈ విలేజ్ యొక్క స్టోరీ. ఇంతవరకు చాలా పెద్ద విలేజ్ ఉండేదంట. సో ఇలాంటి విలేజెస్ 9 కలిపి ఒక విలేజ్గా ఉండేదంట. తర్వాత హెడ్ హంటింగ్ టైంలో ఒక 4 villages పారిపోయారంట. ఒక 3 villages ఏమో చంపేసి క్లియర్ చేస్తారంట. జస్ట్ ఓన్లీ ఇప్పుడు 2 villages మిగిలినాయి అంట. అందులో ఇది ఒక విలేజ్. ఓకే 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 మనోడు తోలుతో పడేశాడు, బట్ ఏం కాలేదు. ఓకే no problem bro. Bye. Yeah. Bro. Bye. Thank you so much. We'll meet again, yeah? Will there? Okay. Come down. Okay. పద బ్రో. ఇంకా ఇంట్లో బయలుదేరాం. వీళ్ళందరూ చాలా బాగా చూసుకున్నారు. అండ్ ఒక ప్రాపర్ విలేజ్ లైఫ్ ఎలా ఉంటుందో దగ్గరుండి చూపించాడు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చినాయి. అండ్ అంతకంటే ఎక్కువ మెమరీస్ వచ్చినాయి. ఇప్పుడు ఇంకా తప్పదు, ఇంకా బయలుదేరాలి. Time for goodbyes.
హార్డ్ పార్ట్. లాస్ట్ టైం గుడ్ బై చెప్దామని వీళ్ళని కలవడానికి వీళ్ళ షాప్కి వస్తే నా చేత్తో మ్యాగీ తిని వెళ్ళండి లేకపోతే వెళ్ళడానికి వీల్లేదని చెప్పి లాస్ట్ టైం నా చేత్తో తినని చెప్పి మ్యాగీ చేసి ఇచ్చారు. బాబా సూపర్ టేస్ట్. మ్యాగీలో డిఫరెంట్ టేస్ట్ చూపించారు. టమాటో ఉల్లిపాయలు అన్నీ వేసి బాబా చిపిక్స్లో చేశారు. మ్యాగీ తిన్నాక లెమన్ జ్యూస్ లాంటిది ఒకటి ఇచ్చారు. సూపర్. మంచి స్పైసీ మ్యాగీ తిన్న తర్వాత తాగుతుంటే అదిరిపోయింది. నాగనాల్లో ఒక ఫ్యామిలీ ఉంది ఇప్పుడు. మీ మామ్, ఈయన డాడ్, ఈడు తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హోస్టింగ్ అస్. థ్యాంక్ యూ. బై. Thank you. We have to take, I think, a selfie also with you. సో అది ఈ వీడియో. ఇంకా గుడ్ బైస్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ విలేజ్కి వెళ్ళిపోవడమే. బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ దొరికినాయి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. జస్ట్ ఏదో ఒక ఫెస్టివల్కి వచ్చాం ప్లేసెస్ చూసి వెళ్ళిపోయాం అనేది కాదు. ఇలా ఒక ఇంటీరియర్ విలేజ్లో లోకల్స్తో కలిపి ఉండడమే అసలైన మజా. ఇది రియల్ ఆఫ్ బీట్ ట్రావెల్ అంటే. తెలుసుగా. Hungry cheetah, hungry for adventure, hungry for travel, hungry for exploring. Always on a hunt. Stay hungry.